This conference will now be recorded. Welcome to Dr. TSPR show. Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, Hal. ఎప్పుడు మన వెన్నంటనే ఉండి మిడ్ డే పాలిటిక్స్ డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్ వరకు ఆర్మూర్ రైతుల సమస్యలు మొదలవుతే ఈరోజు ధరణి తర్వాత ఈటల రాజేందర్ గారి సమస్యలు ఏదైనా నేను మీ వెంట ఉంటా. ఎందుకంటే ప్రజాహితం, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, లెట్ us do this enlighten people and whoever is doing something wrong, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని కూడా ప్రజల దృష్టికి తీసుకురావడం, ఆ తప్పులు తెలియజేయడం, తద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయాలనే ఒక మంచి సదుద్దేశం ఆత్మీయ అతిథి గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్, మళ్ళీ ఒకసారి మన లైవ్ షోలో రావడం, అది కూడా వారు కరోనా కోలుకున్నటువంటి వేళలో వారు రావడం నిజంగా మేము స్వాగతిస్తూ, వెల్కమ్ టు ది స్పెషల్ షో సార్. Thank you so much for your invitation. ఎందుకంటే మీరు కోలుకుంటా ఉన్నారు కరోనా నుంచి. గత సంవత్సరం కూడా పెద్దన్న కూడా వారు కూడా ఈ కరోనా బారిన పడిపోవడం మనం అంతా చూసాం. అప్పుడు కూడా ఆ రోజు కూడా మీరు కన్నీళ్ళ పర్యంతం అయ్యిండ్రు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే యువర్ ఓన్ గ్లామరస్ ఎబ్యులెంట్ సెల్ఫ్ ఎప్పుడు గోపాల్ శర్మ గారిని చూసినా, బట్ యు ఆర్ రికవరింగ్. గాడ్ బ్లెస్ యూ. వి వాంట్ యూ టు రికవర్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్, వెన్ వి జస్ట్ కాల్డ్ యూ సార్, హైకోర్టులో ఏం జరుగుతుంది? ఎందుకంటే యథాస్థితి, వాస్తవాలు, ఒక న్యాయ సమీక్ష అనేది హైకోర్టు సీనియర్ అడ్వకేట్, అది కూడా ప్రకాష్ రెడ్డి గారు, మీరు కలిసి ఇంతకుముందు ధరణి వెబ్సైట్ లో కూడా మేలు చేసే ప్రయత్నం చేశారు ప్రజలకు. అసలు ఏం జరిగింది సార్ ఈటలకు? అచ్చంపేట మెదక్ జిల్లాలో కానీ, మళ్ళీ ఇప్పుడు దేవరి రంజాన్ అని అక్కడ ఆబుళ్ళ భూములలో మళ్ళీ పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఒక రోజుల్లో ఎంక్వైరీ, ఒక రోజుల్లో రిపోర్టు, అప్పుడే యాక్షన్. హైకోర్టు ఏమన్నది సార్? ఫస్ట్ హైకోర్టుకు వద్దాం. Actually, when I was going through the petition filed by Itala Rajender, వాళ్ళ ఎంటైర్ petition లో ఏమన్నారంటే, I have apprehension that government may take coercive steps against me without following due process of law. That is a main contention in the red petition. ఎప్పుడైతే హౌస్ మోషన్ మూవ్ చేశారో ప్రకాష్ రెడ్డి గారు, బికాస్ ఈజ్ అ సీనియర్ లాయర్ అండ్ అప్రైట్ మ్యాన్ అండ్ ఆల్వేస్ హీ ఫైట్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ ది పీపుల్. ఐఎమ్ ఫార్చునేట్ దట్ హీ వాజ్ మై క్లాస్మేట్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. అయితే ప్రకాష్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయంగానే జడ్జి గారే ఫస్ట్ అడిగారు, అసలు without issuing a notice, can any government conduct the survey? అని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. సో అట్ దట్ టైమ్ అడ్వకేట్ జనరల్ గారు ఏమన్నారంటే, నో సార్, ఇట్ వాజ్ ఆర్డర్డ్ బై ది చీఫ్ సెక్రటరీ, సో ది కలెక్టర్ యాక్టెడ్ అపాన్ ఇమీడియట్లీ. మరి అనేక కేసులలో ఇంత స్పీడ్గా రియాక్ట్ అవుతుందా మీ ప్రభుత్వము అని హైకోర్టు జడ్జి గారు గౌరవ వినోద్ కుమార్ గారు అన్నారు. అంటే ఇట్స్ ఓన్లీ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నాడు. దెన్ ప్రకాష్ రెడ్డి గారు అడిగారు, ఈవెన్ ఫర్ ద ప్రిలిమినరీ ఎంక్వైరీ యూ నీడ్ టు సర్వ్ ద నోటీస్. యూ కెనాట్ ఎస్కేప్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఈవెన్ ఫర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ నోటీస్ ఈస్ రిక్వైర్డ్. సర్వే రూల్సే చెప్తుంటాయి. ఈవెన్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఆల్సో సెక్షన్ 156 వాళ్ళు ఏదో కోట్ చేశారు, బట్ దే వర్ హైడింగ్ అట్ ద సేమ్ టైమ్ సెక్షన్ 149 and 152 of Land Revenue Act clearly says that whenever the government wants to conduct a survey in any private property, they need to give a notice to the owner or to the person who is staying there. అవేవి లేకుండా సాయంత్రం పూట చీఫ్ సెక్రటరీ గారు చెప్పారని
ఎర్లీ మార్నింగ్ 6 o'clock ల్యాండ్ మీదకి వెళ్ళిపోయి, అది కూడా మెయిన్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళటం ఎంతవరకు సమంజసము? ప్రభుత్వము వై యూ హ్యావ్ యూజ్డ్ బ్యాక్ డోర్? రైట్ రాయల్ గా ముందు నుంచి పోండి. మీరు తప్పు చేస్తున్నారా ఏమన్నా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళటానికి అని ఇట్లా ఈ విధంగా చాలా విషయాలలో జడ్జి గారే నిలదీయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్గ్యుమెంట్స్ సబ్మిటెడ్ బై సీనియర్ కౌన్సిల్ ప్రకాష్ రెడ్డి గారు. ఒక స్టేజ్ లో జడ్జి గారు ఏమన్నారంటే, నా సొంతంగా 18 ఎకరాలు ఉంది, నేనే సర్వే కండక్ట్ చేసినప్పుడు వెళితే 2 రోజులు పట్టింది నా సర్వేకి. మీరు 150 ఎకరాలు 160 ఎకరాలు 4 hours లో ఏ విధంగా చేశారా అంటే, డిజిటల్ సర్వే చేశాం సార్ అన్నాడు. Even if it is a digital survey for 120 and above odd 150 acres land, it will take 8 hours, 6 to 8 hours. మీరంతా 2-3 hours లో అయిపోయిందని చెప్పి బై ఈవినింగ్ మీ అధికారులు టీవీల ముందరికి వచ్చేసి ఎస్ వీ హావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ అని చెప్పి ఇంత ఈజీగా ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు? అసలు కలెక్టర్కి ఎక్కడ పవర్స్ ఉన్నాయి? సో ది గవర్నమెంట్ హ్యాస్ clearly violated the principles of natural justice, and also the government violated Article 14, 19 and 21 of the Constitution, along with Article 300 capital A. Article 300 capital A speaks about right to property. If anybody's property, if a government employee is entering, they should follow, even if he's a collector, even if he's a chief secretary, they should follow the guidelines and they should adhere to the rules. As if రేపొద్దున మీరు హైకోర్టు దగ్గరకు వచ్చి ఈ భూమి హైకోర్టు గవర్నమెంట్ భూమి అని బోర్డు పెట్టగలుగుతారా? మీరు పెట్టండి. వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ కాదు. మీరు ఇంత హరీబరీగా మీరు సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? That too violating all norms and rules. State cannot barge into the private property. Even if you want to go and search and make an inquiry or conduct a survey, it should not be like a sales tax department. Sales tax వాళ్ళు రాత్రి పూట 10ంటికి వచ్చి నోటీస్ ఇచ్చి పొద్దున 6ంటికి సెర్చ్ అండ్ సీజర్ అంటారు. ఆ విధంగా మీరు చేయకండి. రేపొద్దున హరిబరిగా మీరు సర్వే చేసి ఇది గవర్నమెంట్ భూమి అని మీరు అక్కడ బోర్డు కూడా పెట్టారు. అండర్ వాట్ అథారిటీ యూ హ్యావ్ ఎరెక్టెడ్ ఎ బోర్డ్? సో దిస్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ది లా యూ హ్యావ్ యాక్టెడ్. సో దేర్ఫోర్ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ ద రిపోర్ట్ ఆఫ్ ద కలెక్టర్. We are not recognizing, in fact we are discarding. We don't consider this report of collector as a genuine report. And further, if you want to go and survey, go properly with following all norms and rules, and the collector report shall not come into the way of the further survey. You shall not come under the influence of the collector report. అని ఇంత స్పష్టంగా హైకోర్టు జడ్జి గారు చాలా బ్రహ్మాండంగా సావకాశంగా అరౌండ్ 2.5 hours ప్రకాష్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చెప్పిన దాన్ని బట్టి చాలా పేషెంట్ గా విని ఒక high value judgment అనొచ్చు. I can say this is really a very high value judgment, because after all high courts are there to safeguard the interests of the common people's problems, issues. Illegally, if the government is doing something wrong, high court is there to protect the interest, right to property, right to live, right to speech, freedom of speech.
ఇవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాము అని చెప్పే ఒక జడ్జిమెంట్ ఇది. ఇంటరిమ్ ఆర్డర్ అయినా కూడా ఇట్ ఈస్ రియల్లీ a welcoming order. Now at least the government should follow the norms and rules laid down in the Land Revenue Act and Survey Boundaries Act and Forest Act and Endowment Act. Whatever act they want to conduct survey or inquiry, follow the norms అని అంత స్పష్టంగా చాలా క్లియర్ గా, in fact it's on other side, if you speak, it is a slap on the government, I can say. అంత సీరియస్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి అధికారిని కలెక్టర్ గారి మీద, it is almost though they have not passed any strictures, but it amounts to passing a stricture against the collector. When the judge says మీ కలెక్టర్ రిపోర్ట్ మేము అసలు కన్సిడరే చేయము అని అన్నప్పుడు ఇంకా ఏముందండి అక్కడ? వాట్ ఈస్ దేర్ ఇన్ ద రిపోర్ట్? there is no value at all for the report submitted to the chief secretary by collector. So government, state can do anything. They have prerogatives, they have powers, but at the same time state cannot surpass the rules. State cannot act according to their whims and fancies అనేది మొత్తంగా తేటతెల్లమైంది. Therefore yesterday's interim order is a welcoming order and wonderful order. Right. ఎందుకంటే మీరు ఇంతకు కూడా ధరణి విషయంలో కూడా మీరు చాలా పోరాటం చేశారు సామాన్యుల హితంలో విజయ ప్రకాష్ రెడ్డి గారు త్రూ. అప్పుడు కూడా ఎన్ని తప్పులు దొరలాయి, అసలు అక్కడ ఏం జరిగిందో బయటికి రాదు. ఏదైతే ప్రభుత్వం చెప్పాలనుకున్నదో అదే బయటికి పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఈ కేసులో కూడా ఈటల వర్సెస్ గవర్నమెంట్ కరోనా సమయంలో మీరు కూడా దాని నుంచి ఇప్పుడు రికవర్ అవుతున్నారు. వి ప్రే టు గాడ్ దట్ యూ షుడ్ రికవర్ టోటల్లీ అండ్ కంప్లీట్లీ. యు లాస్ట్ యువర్ నియర్ అండ్ డియర్ వన్ లాస్ట్ ఇయర్ ఆల్సో. ఇటువంటి తరుణంలో ఒక ఆరోగ్య శాఖ మాత్యులను ఈ విధంగా తీసేయడమే కాకుండా ఇటువంటి వాటికి పూనుకోవడం ద్వారా ఇప్పుడు మీరు సెక్షన్లు చెప్పారు, కొన్ని సెక్షన్లు ఆర్టికల్ 14 నుంచి 19 తర్వాత ఇంకొకటి సొంత ఆస్తులకు రాకుండా ఉండేటువంటి ఒక్కసారి ఆ సెక్షన్లు చెప్పగలరా మన ప్రజల గురించి? ఆర్టికల్ 300A క్యాపిటల్ ఏ. యా, బిఫోర్ దాట్ ఈటెలర్ గారి ఇష్యూకి వచ్చే కన్నా ముందు మీరు ధరణి గురించి రెఫరెన్స్ చెప్పారు. ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసా? యూ విల్ బి సర్ప్రైజింగ్. గవర్నమెంట్ హస్ గివెన్ an affidavit before the Chief Justice Court saying that we will not ask cash details and Aadhaar details అని అఫిడవిట్ లో చెప్పడం జరిగింది ధరణి విషయంలో. అయితే అర్బన్ ప్రాపర్టీస్ కి అడగట్లేదు, బట్ రూరల్ ప్రాపర్టీస్ లైక్ అగ్రికల్చర్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్ కి ఆ రిట్లో కూడా అఫిడవిట్ ఇచ్చి ఇప్పటికీ మళ్ళా ధరణిలో ఆధార్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ప్లస్ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. ఇంకా హైకోర్టు ఆర్డర్ కి వాల్యూ ఎక్కడ ఇచ్చినట్టు ఈ ప్రభుత్వము? ఒకసారి వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎటుపోతుంది? అట్లీస్ట్ ఆ రికార్డ్ మీద ఉన్న అడ్వకేట్ గారు, ఐ థింక్ he was Vivek Reddy, I think. I'll request Vivek Reddy to file an affidavit to that effect, because that is not being followed. The order issued by the government is not being followed by the government anywhere in entire state. Malla same Supreme Court judgment Puttaswamy versus Union of India లో 2000 పేజీల జడ్జిమెంట్ లో నెత్తి నోరు మొత్తుకుంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ని ఉదాహరిస్తూ ఇక్కడ చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ ఇస్తే కూడా ఈరోజు ఆ ఆర్డర్ ని బేఖాతరు చేసి మళ్ళీ అన్ని డీటెయిల్స్ అడగటం అనేది ప్రభుత్వం తప్పు. ఇది నిజంగా చింతించాల్సిన విషయం. రైతులకు మేలు చేసే
పని కాదు ఇది. ధిక్కరణకు రైతులని రాదా సార్? ఒక విధంగా వాళ్ళు వేయచ్చు. సమ్ పిటిషనర్స్ మస్ట్ కమ్ ఫార్వర్డ్. ధిక్కరణ అని చెప్పి yes they can file within 1 year. they can file. వాళ్ళు వేయాలి కదా. somebody should educate them, ఆ రైతులకి పిటిషనర్స్ కి, because I am not party to that rate which were wherein the agriculture land. మీరు అర్బన్ ప్రాపర్టీస్ కు మీరు వేశారు కాబట్టి అట్లీస్ట్ ఈ షో ద్వారా మీ ద్వారా కూడా వివేక్ రెడ్డి గారు కానీ మిగతా రైతులందరూ కూడా that is stopped by the government. అర్బన్ లో ఆపేశారు. That Dharani portal they have stopped and suspended the operation. Right. Wonderful. We will appeal to those మన అవతల వివేక్ రెడ్డి గారికి కానీ రైతులకు కానీ ఇది కోర్టు ధిక్కరణ కేసు కింద కంటెంప్ట్ కిందకి వస్తుంది. మళ్ళీ మీ కులము మీ కుటుంబ సభ్యుల నేపథ్యం కానీ ఆధారు ఈ వివరాలు అడగడం ఇది కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వివేక్ రెడ్డి గారు కానీ రైతులందరూ కూడా మళ్ళీ మీరు న్యాయ వ్యవస్థను ఆశ్రయించవలసిందిగా ఈ షో ద్వారా గోపాల్ శర్మ గారు కూడా కోరుతా ఉన్నారు. వారు ఎందుకంటే పట్టణీకరణ ఉన్నటువంటి ఆస్తుల విషయంలో వారు కంప్లైనెంట్ కాబట్టి మిగతా ఊర్లలో జరిగేటువంటి వాటిలో వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ షో ద్వారా వారు విన్నపం పంపుతా ఉన్నారు. హోప్ మీరు ఈ షో చూసిన తర్వాత వెంటనే కోర్టు ధిక్కరణ కానీ కంటెంప్ట్ కింద మీరు ఆ కేసు ఫైల్ చేస్తారు. తద్వారా గ్రామీణంలో ఉన్నటువంటి రైతులు కానీ మిగతా అందరికి కూడా లాభం చేకూరుతుందని ఆశిద్దాం. ఎందుకంటే మాకు కూడా భూములు నోటీసులు ఇవ్వకుండానే డినోవో ఎంక్వైరీ ఉండగానే రాత్రి కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం స్పెషల్ ట్రిబ్యునల్ అని మాకు పనులు వదిలిపెట్టి మళ్ళీ దాని వెనకాల పడడం. అవతల వాళ్ళు రెస్పాండెంట్స్ ఫైల్ చేసినటువంటి ఎవిడెన్సెస్ కూడా ఇవ్వరా సార్? ఏదైనా ట్రయల్ అవి ఇస్తేనే కదా మేము మావి తీసుకుంటున్నారు, అవతల ఇవ్వడం లేదు. ఇది ఎక్కడి సహజ న్యాయం సార్ ఇది? అదొకటి. రెండవది, ఇప్పుడు మీరు సెక్షన్స్ చెప్పారు, మళ్ళీ ఒక్కసారి అవగతం కావడానికి 300A ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలా. ప్రభుత్వం ఇష్టానుసారంగా తమ ఆస్తులలో వచ్చినప్పుడు ఏం తగు చర్యలు తీసుకోవాలా? యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ అంటారు. అది ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. అందులో ఏంటంటే చాలా స్పష్టంగా రాజ్యాంగ నిర్మాతలు ఆ కాలంలోనే చాలా స్పష్టంగా రాయటం ఏం జరిగిందంటే, ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశంలో ఆస్తి కొనుక్కునే హక్కు ఉంటుంది. ఆ ఆస్తి కొనుక్కున్న తర్వాత దాన్ని కాపాడుకునే బాధ్యత, హక్కులు కూడా రెండు సంక్రమిస్తాయి ఆటోమేటిక్ గా. కాబట్టి రైట్ టు ప్రాపర్టీ అనేది ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. కాబట్టి నా ప్రాపర్టీని ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కానీ మా నైబర్స్ కానీ మా ఎనిమీస్ కానీ ఎవరంటే వాళ్ళు వచ్చి ఇష్టం ఉన్నట్టు నా భూమిలోకి దూరి వచ్చి దాన్ని కబ్జా చేయటం కానీ లేకపోతే సర్వే చేస్తా అనటం కానీ చెల్లదు. ఇట్ ఈస్ క్లియర్. దేర్ఫోర్ ప్రకాష్ రెడ్డి గారు వేసిన పిటిషన్ లో ది సడన్ ఎంట్రీ వితౌట్ ఇష్యూయింగ్ ద నోటీస్ into a barge into a private property amounts to trespass కింద డిక్లేర్ చేయమని ప్రేయర్ లోనే అడిగారు వారు ప్రకాష్ రెడ్డి గారు. దట్ పెటిషన్ వాజ్ అలౌడ్. ఇట్ అమౌంట్స్ టు ట్రెస్పాస్ అని ఆర్డర్ లో వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ పేపర్లు రాసినా లేవో చూడలేదు నేను. పేపర్లలో ట్రెస్పాస్ కింద డిక్లేర్ చేసినారని రాసినట్టు నేనైతే అక్కడ చదవలేదు. ప్రాబబ్లీ ఇంగ్లీష్ పేపర్లో మరి తెలుగు పేపర్లో ఎక్కడ రాసారు తెలీదు. బట్ అంత క్లారిటీగా కలెక్టర్ గారు మీద సీరియస్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో దేర్ ఫోర్ ఆర్టికల్ 300A క్యాపిటల్ ఏ ప్రొటెక్ట్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ అ కామన్ మ్యాన్ ఆర్ ఇండివిజువల్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీబడి. భారతీయుడు అయి ఉండాలి. If you are an Indian citizen, Constitution guaranteed under right to property under Article 300 capital A. And Article 14, 19, 21 is the freedom of expression, freedom to live, freedom to speech. ఇవన్నీ కూడా వైలేట్ అయినాయి అనేది
వారి దృష్టిలో ఆర్టికల్ 14, 19, 21 గురించి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ది గవర్నమెంట్ హెస్ నాట్ ఫాలోడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే మీరు వితౌట్ ఇష్యూయింగ్ అ నోటీస్ ఎవరి భూమిలోకైనా కూడా ఎవరికైనా అధికారం లేదు అని చెప్పడం జరిగింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎక్కువ సమయం తీసుకోండి సార్ మీరు, ఎందుకంటే ఎస్, ఎక్కువ. లాస్ట్ క్వశ్చన్ మీకు, యాదగిరి లాస్ట్ గుట్టలో 5 minutes యాదగిరి గుట్టలో 1000 కోట్లు కేటాయించడానికంటే 2 నెలల ముందు యాదాద్రి చుట్టూ 1000 ఎకరాలు పేదల వద్ద 1,00,000 ఎకరం కొని, అంటే యాదాద్రిలో కూడా మీరు భూసేకరణలో కూడా ఇంత వేగవంతం చేయలేదు. ఇప్పుడు ఇండస్ట్రీస్ పరిశ్రమలకని ఏవైతే ఇక్కడ చందనవల్లి చూసాం, ఇటువైపు ఇబ్రాహీంపట్నం కూడా చూస్తా ఉన్నాం, వాళ్ళకు తగు న్యాయం చేయకుండా వాళ్ళను తిప్పి ఇన్ని సంవత్సరాలైనా అక్కడ వాళ్ళకి న్యాయం చేయకుండా పరిశ్రమలు, అది కూడా కాలుష్యానికి దగ్గర ఉండేటువంటి పరిశ్రమలు, భూమి కోల్పోతే వారికి ఉపాధి లేనటువంటి భూములు, అటువంటి విషయంలో కూడా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తర్వాత 100 ఎకరాల ప్రభుత్వ భూమిని మైహోం రామేశ్వరరావు ఆక్రమిస్తే చర్యలేవి, ఈ బెనామీ అనే కదా అని చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా సూర్యాపేట కానీ అక్కడ కానీ మిగతా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని సర్వే నంబర్లు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతా ఉన్నా. తర్వాత జియో 111 100 కోట్ల విలువైన అక్రమ 25 ఎకరాల జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ గారు నాది కాదని చెప్పి హైకోర్టుకు పోయి గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ను వారు స్టే చేయించుకున్న తర్వాత కూడా దానిపై ఎందుకు చేయలేదు? మనం ఈ షో ద్వారా కూడా అడిగాం. జన్వాడ జెన్మేడ్ అన్నాం, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డబ్బులు ఏవైతే మాలాంటి జర్నలిస్టులు పత్రికలకు రావాలనో ఆ 100 కోట్లన్నీ అక్కడ డైవర్ట్ చేశారు. శైలిమ కల్వకుంట గారి పేరు కూడా దాంట్లో ఉందని కూడా ఆధారంతో మీరు విచారణ చేయండి అంటే దానిపై కూడా ఇంతవరకు మాట్లాడలే. అదేవిధంగా కీసర కొంపల్లి చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు ఎవరు బేనాములు ఎవరి చేతిలోకి పోయినా అది మాట్లాడలేదు. మియాపూర్ లో సాక్షాత్తు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి వాళ్ళు పదవులు అనుభవిస్తూ కేంద్రంలో, అది కూడా ఇప్పుడు రాష్ట్రంలో, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మియాపూర్ భూమి సంగతి ఇంతవరకు ఎందుకు తేల్చలేదు? అవేమైనాయి? ఇవన్నీ అదేవిధంగా చాలా వచ్చినాయి. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండా అదొకటి. నయ్యి ముఠా కేసు ఏమైందని, ఇవన్నీ ఇట్లా చాలా అసైన్డ్ భూములు ఇంకా చాలా పేర్లు వచ్చాయి. ఇవన్నిటినీ మీరు ఒకలాగా చూస్తా ఉన్నారు. కేవలం ఇదేమో రాత్రి హస్తగతం చేస్తా ఉన్నారు. మాలాంటి జర్నలిస్టులు షో చేస్తా ఉన్నారు కాబట్టి మా భూములలో కూడా త్వరితగతిలో దొంగ ఆర్డర్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మీకు అదే చెప్పాను కదా, రెస్పాండెంట్స్ నుంచి మాకు ఎవిడెన్సెస్ రాకుండా నేను మళ్ళీ దానికి వివరణ ఇవ్వకుండా ఎవరైనా ఆర్డర్ ఇస్తారా సార్? కలెక్టర్ గారు, స్పెషల్ ట్రిబ్యునల్ కానీ ఎక్కడైనా ఇవన్నీ అడుగుతా ఉన్నారు సార్. ఇది నో ఇప్పటిదాకా మీరు చెప్పిన రెఫరెన్స్ చెప్పినటువంటి యాదగిరిగుట్ట ల్యాండ్స్ కానివ్వండి, కీసర ల్యాండ్స్ కానివ్వండి, జనవాడ ల్యాండ్స్ కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా 77 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల మీద, టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళ మీద ఆరోపణలు చేశాడు. ఎవరు? బండి సంజయ్ గారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, సరే ఈటెల రాజేందర్ పొలిటికల్ గా డిఫర్ అయ్యుండొచ్చు, ఆయనను మీరు దించేయచ్చు, దట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్స్ ప్రెరోగేటివ్. హీ కెన్ dismiss his ministerial colleague anytime. Yeah, but the time, we are not questioning, it is not our subject also. No, that is not our subject also now. Not at all. Yes, but here, but ఇక్కడ సహజ న్యాయ సూత్రాలు అందరికి ఒకేలాగా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. సో మీ ఎమ్మెల్యేల మీద, మీ ఎంపీల మీద, మీ మంత్రుల మీద, మీ కుటుంబ సభ్యుల మీద గత 2-3 సంవత్సరాలుగా అనేక ఆరోపణలు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇంత సీరియస్ గా, ఇంత ఫాస్ట్ గా మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది ఈరోజు ప్రశ్న ప్రజల హృదయాలలో ఉంది. ఎంటైర్ తెలంగాణ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కొన్ని ఛానల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఛానల్స్ లో సారీ టేక్ కేర్ సార్, యువర్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. కొన్ని ఛానల్స్ లో
ప్రచారం కూడా చేయటం జరుగుతాం. 1 minute. Yeah, please. నేను అందుకే చెప్పా, జస్ట్ ఎక్కువసేపు మాట్లాడలేను. ఎనీవే, లెట్ us conclude. అయితే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకు ఒక న్యాయము, లేని వాళ్ళకు ఇంకో న్యాయం అనేది చేయకూడదు. విఘ్నత కలిగిన ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ ఇప్పటికైనా, ఇంత గొడవ జరుగుతుంది, కరోనా కాలంలో పిట్టల్లాగా ప్రాణాలు రాలిపోతుంటే ఒక్క రివ్యూ చేయలేదండి. కరోనా మీద రివ్యూ చేయలే. ఆయన ఏదో తిరిగినాడు మెడికల్ మంత్రిగా, పాపం తిరిగాడు. అయితే ఇక్కడ నాకు ఆయన పేరేమి ఈటెల రాజేందర్ గారి మీద జాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన క్యాబినెట్ కొలీగు, ఆయనకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆయనకు ఇన్సైడ్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు తెలుసు 20 రోజుల నుంచి, 40 రోజుల నుంచి ఏదో గూడుపుటాన్ని జరుగుతుంది అని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి అంత చెప్పినోడివి నీకు నిజాయితీ ఉంటే, ఈటెల రాజేందర్ నిజాయితీ ఉంటే నువ్వు రాజీనామా చేయాల్సి ఉండే 15 రోజుల కిందనే. నీకు ఇంత పెద్ద మ్యూజిక్ ఫేస్ చేసే అవసరం ఉండేది కాదు కదా. వాళ్ళు డిఫెన్స్ లో పడుతుండేవాళ్ళు. అంటే నీకు ఇంకా ఆశ ఉందన్నమాట. ప్రజలు అనుకుంటున్న మాట చెప్తున్నాను. అంటే ఇంకా మంత్రి పదవిలోకి తీసుకుంటాడేమో, నన్ను మాఫ్ చేస్తాడేమో, బికాజ్ నన్ను ఒక కొడుకులాగా, పెద్ద కొడుకులాగా ట్రీట్ చేశాడు కాబట్టి నన్ను మాఫ్ చేస్తాడేమో అనుకున్నట్టున్నాడు పాపం ఈటెల రాజేందర్. అంతే, ఇన్ని రోజుల సహచర్య అది స్వాభావికం. అది వాట్ ఎవర్. ఆయన ఏమన్నాడు, ఆయన ఏం ఎత్తులు వేయగలుగుతాడు, ఈ పై ఎత్తులు ఏం వేయగలుగుతాడు, రాజ్యం చేతిలో ఉంది, ఆయన ఏమన్నా చేయగలుగుతాడు, ఆ సంగతులన్నీ నాకు తెలుసు అది అని రాజేంద్ర చెప్పినప్పుడు, ఈటెల గారు చెప్పినప్పుడు 20 రోజుల కింద రాజీనామా చేసి బయటకు పోయి పడేసి, ఆ కాగితాలు మొహాన కొట్టి, నీ కార్లన్నీ సరెండర్ చేసి, సెక్యూరిటీ సరెండర్ చేసి, గన్మెన్లు పీక్ అని, చలో బాయ్ నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తా అని ఉంటే ఈ రోజు ఇంకా ఆయనకి ఇంకా సపోర్ట్ పెరిగేది. అది చేయకుండా he was pleading guilty, ఏదో దన్నాలు పెట్టుకుంటా, వాట్ ఎవర్ దట్ ఈస్ మేబీ హిస్ నేచర్. అగ్రెసివ్ గా నేను ఎందుకు పోవాలా అనుకొని ఉండొచ్చు, బహుశా అది కూడా ఒకటి అయి ఉండొచ్చు. ఐ డోంట్ బ్లేమ్ ఫర్ హిస్ క్యారెక్టర్. హౌఎవర్, I don't know what his plans are. రాజ్యంలో రాజ్యం నడిపే వాళ్ళు అందరికీ ఒకే విధంగా లా ఉండేటట్టు చూసుకునే బాధ్యత ప్రభువుల మీద ఉంటది, పాలకుల మీద ఉంటది. మీకు అనుకున్నప్పుడు మీరు ఇష్టం లేని వాళ్ళ మీద ఇష్టం అన్నట్టు చేస్తా అంటే, ఇగో ఇట్లనే హైకోర్టులో ఖచ్చితంగా స్టేలు దొరుకుతాయి. ఒకటే సార్, లాస్ట్ వారు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెవెన్యూ శాఖ మాత్యులు కూడా. మళ్ళీ ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి? దీని బాధ్యత కరోనా సమయంలో కరోనా గురించి సమీక్ష లేదు, పిట్టల్లాగా జనం రాలిపోతుంటే ఈ రాజకీయ కక్షతో సహజ న్యాయ సూత్రం, మినిమం ప్రొసీజర్స్ పాటించకుండా ఈ విధంగా రాత్రి గందరగోళానికి రాష్ట్రానికి గురి చేసి, ఈ పొద్దున్న లేస్తే ఇదే హెడ్లైన్ అయిపోయి ఇప్పుడు హైకోర్టు కూడా ఈరోజు దీన్ని రివ్యూ చేసే స్థితికి రావడానికి ఎవరు బాధ్యులు సార్? దీనికి దీనికి ఎవరు బాధ్యులు? గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రెవెన్యూ శాఖ మాత్యులే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా. వారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ శాఖ మంత్రి అయి ఉండి కూడా విపత్తు నివారణ కూడా వారి దగ్గరనే ఉంటది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ బీయింగ్ రెవెన్యూ మినిస్టర్. విపత్కర పరిస్థితుల్లో పిట్టల్లాగా ఇప్పుడు హెల్త్ కూడా ఆయన దగ్గరే ఉంది కదా, గమనించకుండా ఇది గమనికలకు తీసుకోకుండా ఈ విధంగా ఇప్పుడు ఈ తప్పుడు ప్రొసీజర్స్ చేయడం వల్ల మొత్తం రోజు హెడ్లైన్స్, ఈ రోజు హైకోర్టు కూడా దీన్ని రివ్యూ చేసిండ్రు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మంత్రియా, అధికారుల? అందరూ సమిష్టి బాధ్యత ఉంటుందండి. ప్రభుత్వం అన్నప్పుడు అధికారులు, మినిస్టర్స్ అందరూ కలిపితేనే ప్రభుత్వం కదా. సో అందరి సమిష్టి బాధ్యత. నోబడీ కెన్ ఎస్కేప్ దేర్ డ్యూటీస్ వెన్ యు ఆర్ రన్నింగ్ అ గవర్నమెంట్. ఇట్ ఈస్ అ జాయింట్ collective efforts
of officers and ministers. Ministers includes chief minister. సో అందరిది సమిష్టి బాధ్యత ఉంటుంది, సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. కేబినెట్ లో చర్చ జరిగినప్పుడు ఏదైనా అంశం మీద అక్కడ ఐఏఎస్ అధికారులు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయటం మటుకే, కానీ నిర్ణయం అంతా కూడా కేబినెట్ లోనే జరుగుతుంది. అల్టిమేట్ గా అది జీవో రూపంలో వచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పేరు మీద విడుదలవుతుంది ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. బట్ అల్టిమేట్ గా ప్రభుత్వం నడిపే పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుంది దేనికైనా కూడా. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇది డిజాస్టర్ కానివ్వండి, హెల్త్ ఇష్యూ కానివ్వండి, ఎనీ ఇష్యూ, వాటర్ ఇష్యూ కానివ్వండి, మీరు ప్రాజెక్ట్స్ కడుతున్నారు, ప్రాజెక్ట్స్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి, వాటి మీద కూడా అధికారులు ప్లస్ ప్రభుత్వ బాధ్యతే ఉంటుంది. మనము సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు అయినప్పుడు ఆయనతో పాటు బిపి ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు ఆఫీసర్స్. ఇక్కడ కర్మగాలి ప్రభుత్వం మారితే ఈ ఆఫీసర్లు ఎవరైతే అంతా చేస్తున్నారో డెఫినెట్ గా అప్పటికి జైలుకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. లాస్ట్ టైం మీతో ఒక షోలో స్నేహ టీవీలో లాస్ట్ టైం ఇఫ్ యూ రిమెంబర్, స్నేహ టీవీలో హైకోర్టు ఆర్టీసీ మీద వచ్చిన తర్వాత ఒక డిబేట్ చేసినాం మన ఇద్దరం. ఆ రోజు కూడా చెప్పిన నేను, బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్లారా జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళ క్షేమం కోరే చెప్పాను, వాళ్ళనేమో ఇన్సల్ట్ చేయాలని కాదు నేను. వాళ్ళ క్షేమం కోరే, ప్రభుత్వం మారితే మీరు మటుకు గ్యారంటీగా జైల్లో ఉంటారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీ ఆరోగ్యం చూసుకోండి. వన్స్ అగైన్ ఇది ఈరోజు లైవ్ లోని చర్చ. సహజ న్యాయ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కాలేదు. వారు చెప్పినట్టు ఈరోజు కొత్త అంశం ప్రజలకు కూడా అందరికి అర్థమైంది. 300 ఆర్టికల్లో పొందుపరిచింది. మన ఆస్తులో మనకు తెలియకుండా ప్రభుత్వం కానీ ఇతర ప్రైవేట్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు, అది ట్రెస్ పాసింగ్ అవుతుందని ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు అదే వేశారు కేసులో కూడా. ట్రెస్ పాసింగ్, అఫీషియల్స్ హావ్ ట్రెస్ పాస్డ్, వాళ్ళని ట్రెస్ పాస్ కింద బుక్ చేయండి. సహజ న్యాయ సూత్రాలను విఘాతం కలిగించారు, ఎటువంటివి చర్యలు లేకుండా రాత్రికే వారు ఈ రిపోర్ట్ ఇవ్వడం. ఇప్పుడు మిగతా అంశాలు కూడా మనం ప్రస్తావించాం. మియాపూర్ భూముల నుంచి మొదలుపెట్టి కీసర కానీ, యాదాద్రి కానీ, జన్వాడ ఫామ్ హౌస్, ఇటువంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ కొంపల్లి కానీ, ఎన్ని భూములు మనం లెక్క పెట్టుకుంటూ పోవచ్చు. మా సొంత మా ఊర్లోనే ఆత్మకూర్, మేడపల్లిలో కూడా ఎటువంటి నోటీసులు కానీ, ఎటువంటి అక్కడి నుంచి ఏమి ఇవ్వకుండా రాత్రిలే ఇష్టానుసారంగా వారు ఆర్డర్లు పాస్ చేయడం, తద్వారా మొత్తం యావత్ రాష్ట్రాన్ని ఈరోజు గందరగోళానికి గురి చేయడం. ఎందుకంటే కరోనా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆరోగ్యమే ముఖ్యంగా ఉండాలి. కానీ ఈ ఆస్తుల వెనుకల రాజకీయ కుట్రలు, కక్షల వెనుకల వారు అధికారాన్ని దక్కించుకోవడానికి వారికి అనుయాయులు మాత్రమే పాలనలో ఉండాలా, వారికి తగినటువంటి దగ్గరున్నటువంటి కుటుంబ సభ్యులే పాలన చేయాలా, వేరే ఎవరు ప్రశ్నించినా మిమ్మల్ని ఈ విధంగా చేస్తామని చెప్పడం, దానికి ఈరోజు హైకోర్టు ఈ ఆర్డరే శిరోధార్యం. అందు గురించి ప్రజల భయపడకండి, భయభ్రాంతులకు గురి కాకండి. కరోనా పట్ల మీరు విధేయులుగా నివారణ చర్యలు పాటిస్తూ ఇటువంటివి ఏది వచ్చినా ప్రజలను రక్షించడానికి మరొకసారి న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ ఉందని రుజువు చేస్తుంది. మాలాంటి ఛానల్స్ ఎప్పుడు కూడా నిరంతరం ఎన్ని కష్టాలు వ్యక్తిగతంగా కానీ, మేడపల్ల భూములు కానీ, మిగతా విషయాల్లో కానీ, ఛానల్ను యూట్యూబ్ విషయంలో కానీ ఏది చేసినా నిరంతరం మీ వెంటనే ఉంటాం. మనకు ఆత్మీయ గౌరవ అతిథులు గోపాల్ శర్మ గారు లాంటి అందరు అతిథులు కూడా ఈ షో ద్వారా చట్టం, రాజ్యాంగం ఆధారం, వ్యక్తిగత కక్షలు లేవు, పార్టీల పట్ల శత్రుత్వం లేదు అనే రీతి విధానంతో ముందుకు పోతున్నాం. కాబట్టి నిరంతరం ప్రజాహితంలో ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్ని షోస్ ఉంటాయని మరొకసారి గుర్తు చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వారు చేసినటువంటి తప్పిదాలను గమనించి వాటిని ఒక పద్ధతి ప్రకారం ఏవైతే పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తారు అని ఆశిస్తూ
మరొక అంశంతో మీ ముందుకు సుఖ నిద్ర శుభ రాత్రి. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్ సార్. జై హింద్. జై హింద్ సార్. జై హింద్ సార్.